హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి స్టేమ్ స్టిచ్ అది ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఒక చిన్నది మనము స్టిచ్ వేసుకున్నాం కదా, అలాగే చిన్న లాక్ లాగా వేసుకుందాము. తర్వాత కిందికి వేసేసుకునేసి అక్కడ అలాగే పైకి మనము ముక్కాలు భాగంలోకి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, అలా ఒకటి ముక్కల భాగంలో వేసేసుకుందాము. వేసేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాము. బ్యాక్ వచ్చామంటే అక్కడ లాక్ లాగా పడిపోతుంది. అలాగే స్టిచ్ వేసేసుకొనేసి మళ్ళీ ఇట్లా కిందికి లాగామంటే కొంచెము అవి ఎట్లాగ స్టిప్గా ఉంటుందండి, లేదంటే పైకి ఎదుగోవాలి అలా వేస్తుంది. అలా వేసేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, పక్కలో వేసేసుకోవాలి. కింద వేసుకున్నాం కదా, అలా కిందికి ఇట్లా లాగేసి ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ మనం వేసేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే కిందికి లాగేసామంటే అది లాగా పడిపోతుంది. స్టిచ్ వచ్చేసి అలా లాగేసుకుంటూ వెళ్ళిపోదాము. అక్కడ వేసేసుకొని మళ్ళీ కిందికి లాగుదామండి. ఇది ఒక టైప్ అండి స్టిచ్. తర్వాత మీకు 2 టైప్ చూపిస్తాను చూడండి. అలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం మనము. ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసేయండి, అలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం మనము. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. నేను ఎలా వేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. మనం అలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాము. తర్వాత మీకు అది ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి మనము. ఇక్కడికి వచ్చేసి మనము డైరెక్ట్గా లాగేస్తున్నామండి కిందికి. మనము దాంట్లోకి వచ్చేసి మనము చిన్న స్టిచ్ వేసేసుకోవాలండి. చూసేయండి ఎలా వేసేసుకోవాలనేసి చెప్తాను. మనం ఇక్కడ ఎన్నాట వేసుకుందాం. ఇంకా చూస్తారు కదండి, మనం ఎన్నాడ వేసుకున్నాము. ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసుకున్నాము. చూడండి ఎలా ఉంది ఇది. మనం ఇప్పుడు ఇంకక్కడ వేసేసుకుందాము, ఇంకొక స్టిచ్ వేసేసుకుందాము. చూసారు కదా, ఫస్ట్ మనము అక్కడ నీడలు దించేసుకుందాము. దించేసుకునేసి మనం పైనకి మనము చిన్న గొలుసు కుట్టులాగా ఒక స్టిచ్ వేసేసుకుందాం. మనము వేసేసుకున్నాం కదా, కిందికి లాగేద్దాము. లాగేసి ఇక్కడ మనము ఒకటి స్టిచ్ వేసుకొని తర్వాత దాని పక్కనే చిన్నది స్టిచ్ వేసేసుకుందాం. మనము వేసుకొని మనము ఇక్కడ ఎట్లా వేసుకున్నామో ముక్కాల భాగంలో అలాగే మనం అక్కడ కానీ అలాగే వేసేసుకుందాము. వేసేసుకునేసి డైరెక్ట్గా కిందికే లాగేద్దాము. ఇదొక స్టిచ్ అండి, ఇదొక టైపు. ఇక్కడ మనం వేసేసుకున్నాం కదా, కిందికి లాగేసి తర్వాత పక్కనే మళ్ళీ ఒక చిన్న స్టిచ్ వేసేసుకుందాం. మనము గొలుసు కుట్టులాగా వేసేసుకుందాము. వేసేసుకునేసి మళ్ళీ పైకి వేసేసుకుందాము. మనం పైన అక్కడ వేసేసుకుందాం కదా స్టిచ్చు, అక్కడ వేసేసుకుందాము. నాటు వేసేసుకుందాం. అక్కడ స్టిచ్ వేసుకునేసి కిందికి లాగేద్దాము. కిందికి లాగేసి మళ్ళీ చిన్న చైన్ జస్ట్ వేసేసుకొనేసి తర్వాత అలాగే మళ్ళీ పైకి అక్కడ వేసేసుకొని మళ్ళీ కిందికి లాగామంటే లాగా ఉంటుంది. ఇలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి మనము. ఆ స్టిచ్ వేసుకొని దాని పక్కన చిన్న స్టిచ్ లాగా వేసేసుకునేసి మనము ఫస్ట్ వేసేసుకున్న స్టిచ్ దగ్గరికి వేసేసుకొని కిందికి లాగామంటే సరిపోతుంది. ఇలాగే అంతా మొత్తం వేసేసుకుందాము. చూడండి, అలాగ వేసేసుకుందాము. అలా లాగలేదంటే అట్లా పైకి వచ్చేస్తుందండి. మనం అడ్జస్ట్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. లాక్ వేసేసుకుందాం మనం, ఒక చిన్న లాకు. ఇక్కడ ఇది ఎండ్ అయిపోతుంది ఇక్కడికి. ఇప్పుడు 2 టైపు వేసేసుకున్నాం కదా చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి మామూలుగా ప్లెయిన్గా వేసేసాము. ఇక్కడ వచ్చేసి మనము చిన్న లాక్ స్టిచ్ లాగా కింద వేసేసాము. ఇప్పుడు వచ్చేసి స్టిచ్ వచ్చేసి కింద పైన 2 వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం లాగా వేసేసుకున్నాం కదా, అక్కడ కిందికి వేసుకొని అక్కడ లాక్ వేసేసుకుందాము. లాగా వేసుకొని పైకి ముక్కలు భాగం చెప్పాను కదా, అక్కడ వేసుకొని చిన్న లాగా మళ్ళీ అక్కడ ఇప్పుడు కింద ఎలా వేసుకున్నామో అలాగే వేసుకొని మళ్ళీ కిందికి వచ్చేద్దాము. కిందికి వచ్చేసి అలా చిన్న లాగా వేసుకొని మళ్ళీ పైన అలాగే లాక్ వేసేసుకుందాం. వేసుకొని మళ్ళీ కిందికి అలాగే వచ్చేద్దామండి. చూసారు కదా, ఇవి మనము నెక్కుకి డిజైన్ లాగా వేసేసుకోవచ్చు అండి. బార్డర్ లాగా బాగుంటుంది ఈ డిజైన్స్. ఇంతే కదండి. ఇప్పుడు ఈ సైడ్ వేసాను కదా, మళ్ళీ ఇంకొక టైపు వేసేస్తాను ఇక్కడే. ఇవి మనము రైట్ సైడ్ వేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో వేసి చూపిస్తాను మీకు ఎలా వేయాలనేది మీకు అర్థమవుతుంది. చూసారు కదా, మనం ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం మనము. అంతే అండి.
చాలా ఈజీగా ఉంటుందండి ఈ స్టిచెస్ అంతా. మీకు వేసుకునేకి చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ చూడు, ఇప్పుడు ఇక్కడ ఒకటి వేసాను, అక్కడ 2 సెకండ్ వేసాను, అక్కడ థర్డ్, ఒక్కొక్క రకంగా ఉంది చూడండి స్టిచెస్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మొత్తం మనము లాక్ వేయకుండా వేసేసుకుంటూ వెళ్ళిపోయాము. మనం మధ్యలో వచ్చేసి కింద వచ్చేసి చిన్న లాక్ వేసేసాము. లాస్ట్ది వచ్చేసి మనము కింద పైన 2 సైడ్లు లాకేసాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం లైన్ వేసేసుకున్నాం కదా, మనం వచ్చేసి రైట్ సైడ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు రైట్ సైడ్ అంత రైట్ సైడ్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వేసేసుకుందాము. చూడండి ఎలా వేసుకున్నాను చెప్తాను. నేను జెరీ థ్రెడ్ తీసుకున్నానండి. తీసుకునేసి చిన్న లాక్ లాగా వేసుకొని, అప్పుడు బాగుంటుంది. అక్కడ మనం అట్లా లాక్ లాగా వేసుకున్నామంటే టైట్గా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. చిన్న ఇక్కడ స్టిచ్ వేసేసుకునేసి ఇక్కడ మనం పైకి వెళ్ళేసి ముక్కలు భాగం చెప్పాను కదా, అక్కడ చిన్న స్టిచ్ వేసుకొని కిందికి లాగేద్దాం. కిందికి లాగేసి మనము అలాగే మనం ఫస్ట్ అయితే ఎలా వేసుకున్నామో సేమ్ అలాగే ఇప్పుడు ముందు వచ్చేసి మనము రైట్ సైడ్ వేసుకున్నాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వేసేసుకుంటున్నాం స్టిచ్, అంతే. చూసారు కదా ఎలా ఉందో, డిఫరెంట్గా ఉంటాయండి స్టిచ్చెస్. చూసారు కదా, ఒకే స్టిచ్చే ఎన్నో డిఫరెన్స్గా ఉంటుందండి. చూసారుగా, కిందికి లాగేసాము, లాగేసి ఇక్కడ స్టిచ్ వేసేసి మళ్ళీ లాగేసుకుందాం, అంతే అండి. సేమ్ ఇది ఒక ఎండ్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది ఒక స్టిచ్ వేసాను, ఈ రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ వేసాను. చూడండి 2 డిఫరెన్స్ ఎలా ఉందో. జరీ థ్రెడ్తో వేసాను, మీకు జరీ థ్రెడ్తో వేస్తే కొంచెం కనపడుతుంది. చూడండి, ఇప్పుడు మనము సెకండ్ స్టిచ్కి వెళ్దాము. మనం ముందు రైట్ సైడ్ వేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చిన్న లాక్ వేసుకుందాము. లాక్ వేసుకునేసి తర్వాత కిందికి లాగేసిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుందామండి. కింద ముందు మనం వేయలేదు కదా, ఇప్పుడు స్టిచ్ వేసుకుందాము. స్టిచ్ వేసుకునేసి చెప్పాను కదా, ముక్కల భాగంలో స్టిచ్ వేసేసుకొని కిందికి లాగేద్దాం. కిందికి లాగామంటే లాగా పడిపోతుంది. చూసారు కదా, ఇలాగే మళ్ళీ అక్కడ స్టిచ్ వేసేసుకునేసి మనము పైకి లాగేద్దాం. పైకి లాగేసి అక్కడి నుంచి కిందికి స్టిచ్ తీసేసుకునేసి మనము కిందికి లాగేసామంటే లాగా పడిపోతుందండి. ఇది సెకండ్ టైప్ స్టిచ్ చూపించాను కదా మీకు ఇందాక, అలాగే వేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇవి మనం బార్డర్ లాగా వేసేసుకోవచ్చు, బాగుంటుందండి. ఇప్పుడు మనము ఒక సైడ్ వేసేసాం కదా, అవి 2 ఆ సైడ్ వేసి 2 వేసేసుకునేసి మనము మధ్యలో ఇట్లా వేసుకున్నాం కదా, దాని చుట్టూ చైన్ వేసుకోవచ్చు. తర్వాత స్టోన్ చైన్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు, బీడ్స్ వేసుకోవచ్చు. మళ్ళీ లేకపోతే మనం గొలుసు కుట్లాగా వేసేసుకున్నామంటే బార్డర్ లాగా బాగుంటుందండి. మనము చూసారు కదా, స్టిచ్ వేసేసాను. సెకండ్ టైప్ది ఎలా ఉంది చూడండి, కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది కదా. ఇప్పుడు మనం థర్డ్ వేసేసుకుందామండి. థర్డ్ స్టిచ్ ఒక చిన్న లాక్ వేసేసుకుందాం. మనము చిన్న చైన్ స్టిచ్ వేసుకొని లాగా అయిపోతుంది. తర్వాత కిందికి లాగేసుకొని అక్కడ మనం చిన్న లాక్ స్టిచ్ వేసుకున్నామంటే తర్వాత మనం ఫస్ట్ చెప్పిన విధంగానే ముక్కల భాగం వేసేసుకొని అక్కడ ఒక చిన్న స్టిచ్ వేసుకొని కిందికి లాగేద్దాం. కిందికి లాగేసి అక్కడ అలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఇలాంటివి చాలా ఉంటాయండి వేసేసేటివి. మీరు చూస్తున్నారంటే ప్రతి వీడియో నేను ఫస్ట్ వేసాను కదా, అవి ఎంత వీడియో చూస్తూ ఉన్నారంటే మీకు అర్థమవుతుంది ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలా అనేసి మీకు అర్థమవుతుందండి. అందుకే చెప్తున్నాను నేను. మీరు చూడలేదంటే ముందు వీడియోస్ నా ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అక్కడ వెళ్ళి చూసారంటే మీకు అన్నీ అర్థమవుతాయి. ప్లే స్టోర్లో కానీ పెట్టాను నేను, అక్కడ కానీ చూసారంటే నేను గొలుసు కుట్టు నుంచి ఎన్ని స్టిచెస్ వేసానో ఆ స్టిచెస్ మొత్తము మీకు కనపడుతాయి, చూసేసుకోవచ్చు మీరు. చూసారు కదండి ఎలా ఉన్నాయో చూడండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ లాగా ఉంది. ఇక్కడ చూసారా, అక్కడ ఒక రకంగా ఉంది, ఇక్కడ చూడండి దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉందో చూసారు కదా. చూడండి ఫస్ట్ దానికి ఎలా డిఫరెంట్ ఉంది, సెకండ్కి ఎలా ఉంది, థర్డ్కి ఎలా ఉందో.
చూసేయండి ఎలా ఉందో. ఇప్పుడు మనం అక్కడ చిన్నది మనం చైన్ స్టిచ్ వేసేసుకుందామండి. నేను సింగిల్గా వేసాను కదా, అదే మీరు స్టెమ్ స్టిచ్ మీరు డబల్గా వేసేసుకోవచ్చండి. డబల్గా వేసుకొని ఇప్పుడు నేను 2 సైడ్ వేసాను కదా, అలాగే మీరు ఈ సైడు ఆ సైడ్ వేసుకొని దానికి బార్డర్గా మీరు చైన్ స్టిచ్ అలా వేసేసుకున్నారంటే ఇంకా బాగుంటుందండి. చూడండి అలా వేసేసుకుంటూ వెళ్దాం. నేను సింగిల్కి వేసాను కాబట్టి కొంచెం అంతగా లుక్ అనిపించట్లేదు. నేను చైన్ స్టిచ్ కానీ డబుల్ చైన్ స్టిచ్ వేసాను. మనము స్టెమ్ స్టిచ్ ఉంది కదా, అది మీరు డబల్ వేసేసుకునేసి ఇవి వేసామంటే కొంచెం గ్రాండ్గా లుక్గా బాగా కనపడుతుందండి. మీరు అలా వేసేసుకుంటూ వెళ్ళండి. ట్రై చేయండి మీరు, కొంచెము మీకు అర్థమవుతుంది. మీరు ఎలా వేయాలనేది తెలుస్తుంది మీకు. చూడండి మీకు మధ్య మధ్యలో ఇలా స్టిచ్చెస్ అవి దారాలు ఉంటాయి కదా కింద, అలా ఏమైనా అడ్డం వస్తుంటే కొంచెం అలా తీసేసుకొని వేసేసుకోండి, సరిపోతుంది. వేసేసుకుందాం. మొత్తం ఎలా వేసుకోవాలో చూపిస్తాను, వేసి చూస్తాను. చూసారు కదా ఇలా వేసాను. నేను డబుల్ వేసాను చైన్ స్టిచ్. మీకు కొంచెం అంత అనిపించలేదంటే మీరు మధ్యలో స్టెమ్ స్టిచ్ చేశాను కదా, అది మీరు డబుల్ వేసేసుకొని మీరు బార్డర్ లాగా అవి పక్కన అలా వేసేసుకోండి, ఇంకా బాగా కనపడుతుంది. ఇప్పుడు నేను బ్లూ కలర్ ఇక్కడ ఇది వేసాను కదా స్టెమ్ స్టిచ్ సెకండ్ది, అక్కడ నేను ఇవి కట్ బీడ్స్ పెడుతున్నానండి. ఇవి కట్ బీడ్సే ఎక్కువ కనపడుతుంది కానీ స్టిచ్ వేసాను కదా అంతగా కనిపించట్లేదండి. సింగిల్ వేసాను కదా అందుకు కనిపించలేదు. మీరు డబుల్ వేసేసుకునేసి వేసారంటే బాగా కనపడుతుందండి, ఇంకా లుక్గా బాగుంటుంది మీకు. చూడండి వేసాను కదా, మధ్యలో కొంచెం కనిపించట్లేదు కదా. ఇప్పుడు చూడండి అక్కడ స్టోన్ స్టిచ్ వేసాను, ఇక్కడ ఈ బీడ్స్ వేసాను. చూసారు కదా, మనం డబుల్ వేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడం కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.